ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో విపరీతమైన ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి రంగం ఆందోళన చేస్తూ ఉంది. హమాలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆత్మహత్యల దాకా వచ్చిన పరిస్థితి కనపడ్డది మనకు. రైతాంగం ఇవాళ ఆందోళన చేస్తూ ఉంది. చేనేత కార్మికులు తిరిగి ఆత్మహత్యలు మొదలవుతూ ఉన్నాయి, వాళ్ళు ఆందోళనలో దిగుతూ ఉన్నారు. దీంట్లో ప్రధానమైంది అసలు తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల కోసము అని. నియామకాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఇవాళ నిరుద్యోగం పేరిట. విద్యలో సమస్యలు ఉన్నాయి, వైద్యంలో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగాన్ని రూపుమాపుతానే రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం. ఆయన చెప్పిన మాటలు ఎక్కడో తల్లిదండ్రులు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో, కుక్కటపల్లిలో, దిల్సుఖ్ నగర్లో ఈ విధంగా కోచింగ్లు తీసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వెయ్యి అని ఆ మాట్లాడిన చాలా ముద్దు మాటలు మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏమైనాయి అని. ఆ నిరుద్యోగులు అడుగుతున్నది ఏంటి? గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరో ఎగ్జామ్ కూడా అవకాశాలు డిఎస్సి నడుస్తుంది. ఈ రెండింటి మధ్యన ఒక్క నెల రోజులన్న గ్యాప్ ఉంటట్టు, నెల రోజుల పైన గ్యాప్ ఉంటట్టు వాయిదా వేయండి అని వాళ్ళు కోరుతూ ఉంటే ఏం మూల్యమైంది? ఒక వ్యక్తి ఉద్యోగం కోసం 4 రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక ఉద్యోగంలో ఎక్కడో జాయిన్ అవుతాడు లక్కుగా పిల్లలకు. అలా కాకుండా అసలు గ్యాప్ లేకుండా దేనికి ప్రిపేర్ కావాలి వాళ్ళు? అందుకని ఒక ఆందోళన జరుగుతుంది, అని వాయిదా వేయండి అని. ఎక్కడి దాకా వస్తూ ఉంది? అసలు ఆడపిల్లలు నిన్నగాక మొన్న మనం చేవెళ్ళలో చూసాం, అమ్మాయి మాట్లాడిన మాటలు ఆ వీడియోలో చూస్తే మనకే బాధాకరం అనిపించింది. నిరుద్యోగులు ఈ వాయిదా ఏమైనా ఆందోళన చేస్తూ ఉంటే ఒక పక్క అది పెరుగుతూ ఉంటే, రకరకాల ఆందోళన పెరుగుతూ ఉంటే రెచ్చగొట్టే మాటల్ని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఎవడో అనామకుడు మాట్లాడుతున్నాడు, లేకపోతే దారిముడు బయటోడు మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఒక మినిస్టర్, వాళ్ళు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటుంటే మనకే అసలు కోపం వస్తూ ఉంది. ఎవరి దగ్గర నోట డబ్బులు తీసుకుంటే తార్నాక పోయి అక్కడికి పోయి ఒక బార్లో తాగట బిర్యానీ తిని ఏం చేయాలనో అర్థం కాక ఆందోళన చేస్తున్నారట. ఇది రేవంత్ రెడ్డి మాటలు. అంటే చదువుకున్న లక్షణాలు ఉన్నాయా? నువ్వేమైనా పరీక్షలు రాసిన లక్షణాలు ఉన్నాయా? ఇది ఏంటిది? ఇది ఆ పిల్లల నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళు బిర్యానీకి అమ్ముడుపోతాడు. అసలు అందులో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారా? ఒక సమస్య కొనసాగుతున్నప్పుడు ఆ సమస్యకు మద్దతు దొరుకుతుంది. ఒక కార్మికుడు పోరాటం చేస్తూ ఉంటే మరో కార్మికులు మద్దతు తెలియజేస్తారు. ఒక రంగంలో సమ్మె జరుగుతూ ఉంటే మరో రంగం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రాష్ట్రంలో చాలా సమస్యల విషయంలో నువ్వు కూడా మాట్లాడావు. తట్టలాల్లో పట్టుకోవడం కోసం మాట్లాడితే నువ్వు తట్టలు వెళ్తావా? సపోర్ట్ అనేది. అందుకని నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసినప్పుడు నువ్వు కాదు కదా. మరి అసలు నువ్వు ఆందోళనే చేయని వ్యక్తివి. ఎన్నో బలిదానాలు జరిగి తెలంగాణ వస్తే ఆ తెలంగాణ పోరాటంలో అసలు నువ్వు లేని వ్యక్తివి. తెలంగాణ పోరాటంలో వాళ్ళ మీద తుపాకీ పట్టుకుని పోయిన వ్యక్తివి. మరి వాళ్ళు నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని బిర్యానీకి అమ్ముడు పోయారు, దానికి అమ్ముడు పోయారు, వీళ్ళు అసలు ఎవరో చేయిస్తూ ఉన్నారు అనే మాటలు మాట్లాడుతూ ఆందోళన జరుగుతుంటే మద్దతు రావడం వేరు. ఎవరో చేయిస్తే చేయకపోవటల్లా వాళ్ళు పీజీల దాకా చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని కష్టపడి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఆ విధంగా మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మరింత ఉద్యమాన్ని రేకెత్తించే ప్రయత్నం ఏంటంటే, అసలు ఆ ఉద్యమాలు లేసేసి తెలంగాణ రావడం వల్లనే ఉద్యమాలు వస్తున్నాయి, అసలు తెలంగాణ రావడమే తప్పనే కాడికి తీసుకొస్తాడేమో ముఖ్యమంత్రి అనిపిస్తూ ఉంది. అసలే ముఖ్యమంత్రి తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. అది దురదృష్టమో తెలంగాణకు అదృష్టమో. దాన్ని తీసుకొచ్చేసి ఓ పెద్ద ఉద్యమాన్ని, అసలే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కొన్ని వందల మంది వాళ్ళు ఆత్మత్యాగం చేసిన విషయం మనకు కనపడింది. మరి అలాంటి విషయాల్లో ఆ పిల్లల్ని అలా రెచ్చగొట్టేసి ఉద్యమాల్లోకి ఇంకింత లాగి ఏం పోతుంది? ఒకవేళ వాయిదా వేస్తే దాని నష్టం జరుగుద్దని నువ్వు భావిస్తే వాళ్ళని పిలిచి ఈ నష్టం ఉంది, ఈ నష్టం ఉందని చర్చలకు పిలువు. చర్చలో మాట్లాడి ఆ నష్టాన్ని వాళ్ళతో మాట్లాడు. ఆ విధంగా కన్విన్స్ అయ్యి ఓ మంచి ముఖ్యమంత్రిగా మాట్లాడు. అలా కాకుండా ఏది పడితే అదే మాట్లాడి నా చేతిలో అధికారం ఉంది కదా, నేను ఎవరినైనా ఏమన్నా చేస్తా అంటే అది ఎల్లకాలం కొనసాగదు ముఖ్యమంత్రి గారు. ఆ విషయంలో నువ్వు ఆ నిరుద్యోగం
ఏ జరుగుతుందో వాళ్ళ మధ్యన పోరాటం జరుగుతుందో ఆ పోరాటాన్ని తొందరగా ఆపడం కోసం వాళ్ళతో చర్చలే మార్గం. వాళ్ళని పిలిచి మాట్లాడు, వీలున్నంత వరకు వాయిదా వేసే ప్రయత్నం చేయి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక పరిపాలన సాగించగలవు. ప్రతి వాళ్ళని రెచ్చగొట్టి ప్రతి వాళ్ళని బాగుపడి నువ్వు ఒక్కడే మంచివాడివైనట్టు మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళైనట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు.